ధన్యవాదాలు కృష్ణ. నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు కలవరపెడుతున్నాయి. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాను వరుస వర్షాలు వీడట్లేదు. జిల్లా వ్యాప్తంగా భారీ వానలు కురుస్తున్నాయి. గూడూరు మనుబోలు మధ్య కండలేరు వరద ప్రవాహంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. జలాశయం నుంచి వరద నీరు రావడంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మునుబోలు చెరువు నిండుకుండలా మారి రోడ్డుపై నీరు పొంగి పొర్లుతోంది. చెర్లోపల్లి గ్రామంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ నీట మునిగిన తన ఇంటిని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇప్పుడు ఎట్ట చేయాలి? ఏ ఒక్క సామాను లేదు ఇంట్లో, మొత్తం గందరగోళంగా ఉంది. ఇంట్లో కొన్ని సిమెంట్ మాకు చెప్పలా ఇంటికి పగలు కొట్టేసి కట్ట. మేము ఇప్పుడు ఎట్ట చేయాలి? ఏ ఒక్క సామాను లేదు ఇంట్లో, మొత్తం గందరగోళంగా ఉంది. ఇంట్లో కొన్ని సిమెంట్ కట్టలు, బీరువాళ్ళు, సామాన్లు మొత్తం తినేదానికి లేవు. ఒక్క పడుకునే దుప్పట్లేదు, ఏమీ తీసుకోవాలి, ఎన్ని పోయినాయి. తినేదానికి తిండి లేదు, మమ్మల్ని వదిలేసారు. ఇప్పుడు ఎట్ట చేయాలి మేము? నాయుడుపేట పరిసరాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్నేరువాగు ఉధృతి కారణంగా మర్రిపాడు మండలం పి నాయుడుపల్లి, చెంచులూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సుమారు 500 కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. ఈ గ్రామాల పరిధిలోని 2 చెరువులు ప్రమాదకర స్థాయిలో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.